వారంలో ఒకసారి 2 సార్లు వాళ్ళు కంపల్సరీగా పెయిన్ కిల్లర్ వేసుకుంటే కానీ హెడేక్ పోవట్లేదు అంటే దానికి ఆ పెయిన్ కిల్లర్స్తో ట్రీట్మెంట్ చేయకూడదు. ప్రివెంటివ్ మెడికేషన్స్ అని ఉంటాయి. సో అవి ఒక కోర్స్ లాగా ఇవ్వాలి 3 to 6 months పాటు. ఒకవేళ వాళ్ళలో ఒబెసిటీ ఉండి పీరియడ్ సరిగా రాక మెన్స్ట్రువల్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయనుకోండి, ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ని కరెక్ట్ చేస్తే ఈ మైగ్రేన్ హెడేక్స్ అనేది నార్మల్ అయిపోతాయి. కొన్ని బ్లడ్ తక్కువగా ఉండటం, హిమోగ్లోబిన్ లో ఉండటం, ఇలాంటివి కరెక్ట్ చేస్తే కూడా మైగ్రేన్స్ తక్కువైపోతాయి. స్క్రీన్ టైం తగ్గించుకోవాలి. ఎండకి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా గాగుల్స్ లాంటివి వాడుకోవాలి. సౌండ్ ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో వెళ్తుంటే మాత్రం చెవులకి దూదులు కానీ ఇయర్ పాడ్స్ కానీ ఏమైనా పెట్టి కవర్ చేసుకోవాలి. సో ఎవరి ట్రిగ్గర్స్ అయితే ఉంటాయో వాళ్ళు అవి ఐడెంటిఫై చేసుకొని దానికి ఎక్స్పోజ్ అవ్వనీయకుండా మాక్సిమం ప్రయత్నించాలి. అప్పుడు ఈ హెడేక్స్ నుంచి వాళ్ళు బయటపడగలుగుతారు. ఇవన్నీ సింపుల్ హెడేక్స్. ఇవి కాకుండా సెకండరీ హెడేక్స్ అంటే లోపల ఏదన్నా ఒక అండర్లయింగ్ గా సీరియస్ కండిషన్ ఉంటే వాళ్ళకి హెడేక్ కింద బయటకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ లో ట్యూమర్స్, గడ్డలు ఉండొచ్చు, బ్లీడింగ్ లాంటివి అవ్వచ్చు, స్ట్రోక్ కి ఇది ఫస్ట్ ఇండికేషన్ అవ్వచ్చు. కొన్నిసార్లు తెలియకుండా సైలెంట్ ఫిట్స్ వస్తాయి. వాటి తర్వాత కూడా ఈ హెడేక్ రావచ్చు. కొంతమంది ఆడపిల్లల్లో యంగ్ గా కొంచెం ఒబీస్ గా ఉన్న వాళ్ళు బ్రెయిన్ లోపల ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. దాన్నే ఇడియోపతిక్ ఇంట్రాక్రేనియల్ హైపర్ టెన్షన్ అంటాం. సో మన బాడీలో బ్లడ్ ప్రెషర్ పెరిగినట్లే బ్రెయిన్ లో ఉండే ఫ్లూయిడ్ లోని ప్రెషర్స్ పెరుగుతాయి.